సాత్వికమైన సాధన, పరమ పావనమైన భావన, నిర్మలమైన హృదయము, నిశ్చలమైన మనస్సు, వీటితో ఈ నామాలను పఠిస్తే స్తోత్రానందంతో పాటు శాస్త్రజ్ఞానం కూడా లభిస్తుంది. శ్రీ లలితా సహస్రనామం శాస్త్రమనేందుకు ఒక ప్రబల నిదర్శనము ఉంది. శ్రీ విష్ణు సహస్రనామంలో చాలా నామాలు మాటిమాటికి కనిపిస్తాయి. అందులో నామ సంకీర్తన స్తుతి ప్రభావం కాబట్టి ముఖ్యమైన నామాలు వేరువేరు చోట్ల వేరు అర్థఛాయలతో వస్తాయి. అది పునరుక్తి అయినా ఏమాత్రము కూడా దోషము కాదు. కానీ శాస్త్ర వివేచనలో పునరుక్తికి తావు లేదు. చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ చెప్పటం శాస్త్ర విరుద్ధం. అందువలనే రహస్యనామ సహస్రంలో ఏ నామం కూడా 2 సార్లు రాదు. దానికి తోడు విష్ణు సహస్రనామాలలో లేని పూర్వాపర సంబంధం లలితా సహస్రనామాలలో గోచరిస్తుంది. ఈ పూర్వాపర సంబంధం విష్ణు సహస్రనామాలలో జాగ్రత్తగా పరిశీలిస్తే గాని గోచరించదు. లలితా సహస్రనామాలలో అది సామాన్య దృష్టికి కూడా అగుపడుతుంది. ఈ నామ సహస్రాలకు రెండింటికి కొంత సామ్యం కూడా ఉంది. కొన్ని నామాలు స్త్రీ పురుష భేదంతో రెండింటిలోనూ దర్శనమిస్తాయి. నారాయణి, నారాయణుల, భవానీ భవులు, ముకుంద ముకుందులు రెండింటిలోనూ సాక్షాత్కరిస్తారు. కొన్ని పంక్తులు కూడా రెండింటిలోనూ సమానంగా గోచరమవుతాయి.